హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూల్ అండ్ ఆషు బ్లాగ్స్. సో చూస్తున్నారు కదండి, ఎర్లీ మార్నింగ్ బయటికి రాగానే ఆకాశం అనేది క్లియర్గా కనబడుతుంది అనమాట. చాలా కూల్గా ఉంది ఎన్విరాన్మెంట్. 2-3 డేస్ నుంచి కంటిన్యూగా వాన పడడం వల్ల వాకౌట్ సెషన్కి వెళ్ళలేకపోయాను. బట్ ఈరోజు ఈ క్లైమేట్ చూసినాక వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాను అనమాట. సో వెనకమ్మటి లేట్ చేయకుండా వాకౌట్ సెషన్ కోసం ఫుల్గా రెడీ అయిపోయాను. వాకౌట్ సెషన్ కోసం బయటికి వెళ్ళిన తర్వాత తీరా అక్కడికి వెళ్ళి చూసే మటుకు పిల్లలంతా వచ్చి నా ప్రాక్టీస్ ఏరియాలో ఆడుకుంటున్నారు అనమాట. వాళ్ళ మ్యాట్ అనేది కొంచెం ఖరాబ్ అయింది వర్షం పడడం వల్ల 3 డేస్గా. సో వాళ్ళని డిస్టర్బ్ చేసేది ఇంకా అక్కడ వెళ్ళి మనము చేసేది ఏం లేక సిరీస్గా మెటాలిక్ రోడ్స్ చేసింటారు కదా, సో ఇంకో మెటాలిక్ రోడ్లో వెళ్ళాను అనమాట. ఇక్కడ ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేయలేదు. సో అంతా చెక్ చేసుకున్నాను, ఎవరైనా వస్తారా, వెహికల్స్ వస్తాయా లేదా అనేసి ఈ రూట్లో. సో అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంక ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. వాకౌట్ సెషన్కి 2-3 డేస్ గ్యాప్ వచ్చిన వల్ల కొంచెం బాడీ వామప్ కానీ టైం పట్టిందనమాట. దీనికి తోడు కొంచెం ఎండ వచ్చింది బాగా. సో ఈ ఎండలో వాకౌట్ పూర్తి చేసుకునే వాళ్ళకి చాలా కొత్త అంటే ఒక విధంగా అనిపించింది అనమాట. సో మొత్తాన్ని వాకౌట్ సెషన్ పూర్తి చేసుకున్నాను. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి కరెంట్ అఫైర్స్ సెషన్ స్టార్ట్ చేసేకి నాకు 9:40 అయిందండి. సో 9:40కి స్టార్ట్ చేసే మటుకు 9:40 to 10:30 తర్వాత బ్రేక్ తీసుకున్నాను 11 వరకు. తర్వాత 11 to 12 అనమాట. మొత్తం నా కరెంట్ అఫైర్స్ పూర్తి చేయడానికి 1 hour 40 minutes పట్టింది. అంటే 1 hour 50 minutes పడుతుంది ఎగ్జాక్ట్గా నోట్స్ ప్రిపేర్ చేసి కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేయడానికి. సో దీని తర్వాత టు డూ లిస్ట్ ప్రిపేర్ చేశాను అనమాట. టు డూ లిస్ట్కి నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను తెలిసిందే కదా. సో టు డూ లిస్ట్కి నాకు దాదాపు 1/2 hour పట్టింది. టు డూ లిస్ట్ అయిపోతాయని వెనకంబడి పాలిటీ అనమాట. నిన్న పెండింగ్ ఉంది పాలిటీ. ఆ పెండింగ్ స్టార్ట్ చేశాను అనమాట. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో మధ్యలో 1:30 వరకు చదివాను 1/2 hour. తర్వాత 1:30కి తినేసి మళ్ళీ పడుకున్నాను అనమాట. ఒక 1 hour అనమాట. 1 hour రెస్ట్ తీసుకున్నాను, న్యాప్ తీసుకున్నాను. 1 hour తర్వాత మళ్ళీ 2:50కి స్టార్ట్ చేశాను అనమాట. మొత్తం సేమ్ పాలిటీ సెషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను. 2:50 నుంచి కంటిన్యూగా 4:20 వరకు చదివాను అనమాట. సో 4:20 వరకు నేను కంప్లీట్ చేసిన పాలిటీ వచ్చేసి ఇది అనమాట. నాకు పాలిటీకి వచ్చేసి టోటల్గా మొత్తం పాలిటీకి అంతా కలిపేసి 2 hours దాకా అటు ఇటు 2 hours టైం పట్టింది అనమాట. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మొత్తం సిరీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందనమాట. స్వరాజ్ ఎవరు వహించారు, తర్వాత 1946 సెషన్స్ ఏం జరిగాయి, ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్, తర్వాత వందే మాతరము, జనగణమన అవి నేషనల్ అంతము, నేషనల్ సాంగ్ ఏ విధంగా సెలెక్ట్ చేశారు. సో దాంట్లో ఉన్న కమిటీలు, సెలెక్ట్ అయిన మెంబర్స్, తర్వాత నేషనల్ ఫ్లాగ్ కోడ్. సో ఇంతవరకు చదివాను అనమాట. దీని తర్వాత 4:14 అంటే 4:15 అనుకోండి. సో ఇంకా మనము లేట్ చేయకుండా నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. అదే ఇండియన్ హిస్టరీ అనమాట, భారతదేశ చరిత్ర. సో జోగినాయుడు సార్ది. సో మనం టు డూ లిస్ట్లో రాసుకున్నాం కదా, బుద్ధిజం, జైనిజం అనేది ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాం కదా, చూసింటారు అందరూ. సో అందులో ఈరోజు మనము బుద్ధిజం, జైనిజం అనమాట. అదే ఇదే జ్ఞానోదయ యుగం. జైన మతము, బుద్ధ మతం అంటే జైనిజం, బుద్ధిజం అనమాట. పేజ్ నెంబర్ అంతా 59 నుంచి 82 వరకు ఉంది. సో 59 ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా, జ్ఞానోదయ యుగం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి ఇంకా ఇక్కడ నుంచి జైనిజం, బుద్ధిజం అనేది స్టార్ట్ అవుతుందండి. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా టైం 4:15 అయింది కదా, చూద్దాం దీనికి ఎంత టైం పడుతుందో. పేపర్లు అయితే హెవీగానే ఉంటాయి. సో ఎంతవరకు కంప్లీట్ అవుతుందో చూడాలన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా. హిస్టరీ స్టార్ట్ చేసేది నాకు ఎగ్జాక్ట్గా 4:20 అయిందండి. 4:20 నుంచి ఇంకా కంటిన్యూగా చదవడం స్టార్ట్ చేసాము. టైం కూడా చూసుకోలేదు అనమాట. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టైం 5 అవ్వగానే మా మదర్కి ఫోన్ చేశారు. సో ఏమో మర్చిపోయానని చెప్పేసి ఇంకా తీరా బుక్స్ అన్ని క్లోజ్ చేసి పర్స్ తీసుకొని గబగబా వెళ్ళేసి వచ్చేసాను అనమాట. సో వెళ్ళి వచ్చిన తర్వాత టైం మళ్ళీ కూర్చునేకి టైం 7:30 అయిందనమాట. సో 7:30కి మనకు ఎంతవరకు పూర్తయిందో చూపిస్తున్నాను అనమాట. సో ఋషభనాథుడు, పార్శ్వనాథుడు, వర్తమాన మహావీరుడు, వాళ్ళు రాసిన గ్రంథాలు ఎవరెవరు, ఇలా నాకు మొత్తము ఈ హిస్టరీకి నాకు ఓవరాల్గా 2 hours టైం పడిందండి. ఎగ్జాక్ట్గా 2 hours పడింది అనమాట. నాకు జైనిజం కంప్లీట్ చేసేయాలికే బుద్ధిజం చదవలేకపోయాను నేను. తర్వాత ఎవరెవరు దీన్ని ఆచరించారు, దీనిలో కవులు ఎవరు, సాహిత్యం ఎవరు, ఏ బుక్స్ రాసినారు, ఈ విగ్రహాలను ఎక్కడెక్కడ ప్రతిష్ఠించినారు, దీన్ని మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏ రాజులు ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట. సో ఈ విధంగా మొత్తానికి నాది జైనిజం కంప్లీట్ అయింది. బుద్ధిజం చదవలేకపోయాను. సో బుద్ధిజం అనేది నెక్స్ట్ 2 daysలో యాడ్ చేసుకుంటాను. సో దీని తర్వాత 8:20కి మనం జాగ్రఫీ తీసుకున్నాం అనమాట. జాగ్రఫీలో క్లైమేట్ అనమాట, స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ చదవాలా. సో దీనికి విన్నర్స్లో అంతా క్లైమేట్ అంతా చదవాల్సిన అవసరం లేదండి. సో అట్మాస్ఫియర్ అనే టాపిక్ ఉంది కదా, సో ఈ టాపిక్ని ఒక 1.5 paper ఉంటుందన్నమాట. దీని కాంపోజిషన్ అనేది సరిగ్గా లేదు, ఓన్లీ స్ట్రక్చర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇచ్చారు. సో ఇంకా చదవడం స్టార్ట్ చేశాను అనమాట.
సో ఇది అంత ఎక్కువ టైం ఏం పట్టలేదు, ఒక 30 minutes దాకా పట్టింది అనమాట. సో దీని సార్ బుక్ కూడా చదివేశాను అనమాట కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ కోసము. టైం ఎగ్జాక్ట్గా 8:47:50 అయింది. సో నెక్స్ట్ సొసైటీకి వచ్చాయన్నమాట. సొసైటీలో ఈరోజు ఎథెంటిసిటీ అనే టాపిక్ అనమాట. చాలా చిన్న టాపిక్ ఇది, గట్టిగా 4 పేపర్స్ ఉందన్నమాట. సో ఈ ఎథెంటిసిటీ టాపిక్ 104 నుంచి పేజ్ నెంబర్ విన్నర్స్ బుక్లో 108 వరకు ఉంది. సో దీన్ని కూడా ఇంకా స్టార్ట్ చేసాం, ఎందుకు లేట్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. నాకు ఎగ్జాక్ట్గా ఒక 25 minutes పట్టింది అనమాట. ఎథెంటిసిటీ అనేది చాలా చిన్న టాపిక్, త్వరగానే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంక టు డూ లిస్ట్ వేసామా, మనం ఈ బ్లాగ్లో లాస్ట్కి వచ్చేసాం అనమాట. టు డూ లిస్ట్ చెక్ చేసామంటే కదా మనం పూర్తిగా అంతా ఇంకా అయిప్ చేసినట్టు లెక్క అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా టు డూ లిస్ట్ వేసామా. సో ఇదే కదా గైస్, నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసిన టు డూ లిస్ట్ వచ్చేసి 28/7/23 అనమాట. సో ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పూర్తిగా కంప్లీట్ చేయలేదు, హాఫ్ కంప్లీట్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే కన్నా హాఫ్ కంప్లీట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. సో నెక్స్ట్ ఎందుకంటే మనం మెయిన్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేసే అంటే అనుకోలేదు నేను ప్రస్తుతానికి. ఎందుకంటే మనం ప్రిలిమ్స్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ దాంతోపాటు మెయిన్స్ చదవాలి కాబట్టి మెయిన్స్ యాడ్ చేసుకున్నాను. సో అందుకు దీనికి కొంచెం మీడియంగా టైం స్పెండ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీలో ఎమర్జెన్సీ ఆఫ్ జైనిజం మాత్రమే చదివాను. ఎమర్జెన్సీ ఆఫ్ జైనిజం చదవడానికి నాకు చాలా టైం పట్టింది అనమాట. సో ఈ జైనిజం చదివిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుందాము, బుద్ధిజం నెక్స్ట్ డే చదవదాం అనుకున్నాను. సో ఎమర్జెన్సీ ఆఫ్ జైనిజం ఒక రోజు, ఈ 2 లిస్ట్లో ఎమర్జెన్సీ ఆఫ్ జైనిజం చదివాను. సో నెక్స్ట్ అనదర్ బ్లాక్లో బుద్ధిజం చదువుతాను అనమాట. జాగ్రఫీ వచ్చేసి క్లైమేట్ తొందరగానే కంప్లీట్ అయింది. సో ఎథెంటిసిటీ కూడా ఈరోజు తక్కువే ఉంది కాబట్టి తొందరగానే కంప్లీట్ అయింది అనమాట. సో కరెంట్ అఫైర్స్ మార్నింగ్ ఫస్ట్ లేవగానే అవే చేస్తాం కాబట్టి సో ఇవి కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా ఈరోజు టు డూ లిస్ట్ అనేది. సో దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం వరకు మర్చిపోతండి. దీని తర్వాత ఇంకా రూమ్ అంతా చెప్పాను కదండి, రోజు డైలీ ఒక హ్యాబిట్గా మార్చుకోవాలని చెప్పేసి. సో మార్నింగ్ నుంచి ఎట్లా పడితే అట్లా చదివేసి ఎట్లా పడితే అట్లా బుక్లన్నీ వేసి ఉంటాం అనమాట. సో నైట్ అయ్యేసరికి మొత్తం A to Z అనేది నీట్గా అరేంజ్ చేసుకోవాలా. సో ఇది ఒక హ్యాబిట్గా మార్చుకున్నాను అనమాట. సో అందుకే నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను. సో ఇది గైస్ ఓవరాల్గా ఈరోజు షెడ్యూల్ లాగా అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వరకు మర్చిపోతండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ అండ్ కనెక్టెడ్ టు రసూల్ అండ్ అషు వ్లాగ్స్.